సంక్రాంతి పండుగ వస్తుందంటేనే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఫస్ట్ గుర్తొచ్చేది పిండి వంటలేనండి. ఇంకా మనకు నచ్చిన పిండి వంటలు ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఎంజాయ్ చేయడమే. పిండి వంటల్లో అది కూడా ఫస్ట్ ప్రిపేర్ చేసేది అరిసెలేనండి. అరిసెలు అనేది ఒక ట్రెడిషనల్ రెసిపీ అనమాట. ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా సరే ఫస్ట్ మేమైతే అరిసెలు చేస్తాము. అండ్ ఈ అరిసెలు చేసేటప్పుడు కూడా ఒక మంచి రోజు చూసుకొని పెద్దవాళ్ళతో మూకుడు పెట్టించి ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇంకా ఆంధ్ర సంప్రదాయ ప్రకారం అయితే ఇలా ప్రిపేర్ చేస్తాం. మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ అరిసెలు ప్రిపేర్ చేయడం ఎంత ఈజీయో వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ అస్సలు రావు, మొత్తం ఫ్లాప్ అవుతుంది. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని వాష్ చేసి కనీసం 24 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళని వంపేసుకొని పిండి పట్టించేసుకొని మళ్ళీ పిండిని జల్లెడ పట్టుకోవాలండి. అండ్ బెల్లం మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతకంటే డబుల్ క్వాంటిటీ బియ్యం పిండి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లం తక్కువ పిండి పట్టొచ్చు, ఒక్కొక్కసారి ఎక్కువ పిండి పట్టొచ్చు అనమాట. సో బెల్లం తీసుకున్న క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ పిండి ఉండేలా చూసుకోవాలి. బెల్లం ఇలా చితగొట్టేసి కొంచెం నీళ్ళు పోసుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. పాకం ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. పాకం ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పోసుకొని పాకం వచ్చిందా రాలేదని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా పాకం నీళ్ళలో వేసినప్పుడు చేతికి రావాలన్నమాట. మన చూయింగ్ గమ్ ఎలా ఉంటుందో అలా ఉండాలండి, అప్పుడే మనకి అరిసెలు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా ఉండాలన్నమాట. పాకం ఇలా స్మూత్గా చూయింగ్ గమ్ లాగా సాగుతూ ఉండాలి. చూడ్డానికి గట్టిగా ఉండాలి, ఇలా సాగుతూ ఉండాలి. మరి గట్టి పాకం అంటే రాయి పాకం అంటారు కదా, అది పట్టామంటే అస్సలు బాగా ఉండే అరిసెలు రాళ్ళు ఉన్నట్టు ఉంటాయి అనమాట. ఇలా చూయింగ్ గమ్లా స్మూత్గా ఉంటేనే కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒకళ్ళు పాకం కలుపుతూ ఉంటే ఇంకొకళ్ళు పిండి వేస్తుంటే కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఒక్కదాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒక చేత్తో పాకం కలుపుకుంటూ ఇంకొక చేత్తో పిండి వేసుకుంటున్నాను. పిండి వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలండి. ఉండలాగా వేసామంటే పాకంలో అసలు మిక్స్ అవ్వదన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎక్కువ పిండి వేసుకోవద్దండి, కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. పిండి ఎక్కువగా వేసుకున్నామంటే పోను అంటే ఆరిపోయే కొద్దీ గట్టిగా అవుతుందన్నమాట. సో చూసుకుంటూ పిండి వేసుకోవాలి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట పిండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. చల్లారే కొద్దీ గట్టి పడకుండా ఉంటుందండి. ఇక్కడ పైనుంచి ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను, ఎందుకంటే చలివిడి అనేది తొందరగా ఆరిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని చల్లారకుండా మూత పెట్టేసి మనకు కావాల్సిన సైజులో అరిసెల్లా ప్రిపేర్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. చూడండి, ఇప్పుడే గట్టిగా ఉందనుకోండి, చల్లారే కొద్దికి ఇంకాస్త గట్టిగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కవర్ చేసుకోవాలి, ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఆయిల్ కవర్ తీసుకొని కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఎంత సైజు అరిసెలు కావాలో అంత సైజు చలివిడి ముద్ద తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఒక 2-3 ప్రిపేర్ చేసుకొని 1 by 1 ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఈ అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే 2-3 ఉండి చేసేవాళ్ళు. ఒకళ్ళు పిండి జల్లెడ పడుతుంటే ఇద్దరేమో బియ్యాన్ని చక్కగా పిండిలాగా దంచేవాళ్ళు అనమాట. పెద్ద ప్రాసెస్ అండి అరిసెలు ప్రిపేర్ చేయడం అంటే అప్పట్లో. ఇప్పుడైతే ఏముంది, హ్యాపీగా అన్నీ రెడీమేడ్ అయిపోతున్నాయి, అంత పని కూడా ఉండట్లేదు ఏదైనా ప్రిపేర్ చేయాలంటే. ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ అరిసెలు ఫ్రై చేసేటప్పుడు మంట మట్టుకు తక్కువలోనే ఉండాలండి. ఎక్కువ పెట్టామంటే మాడిపోతుంది, లోపల చలిమిడి అలానే ఉండిపోతుంది. చూడండి, ఆయిల్లో వేసిన వెంటనే ఎంత చక్కగా పొంగుతుందో. చలివిడి కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అనమాట. అరిసెలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఆయిల్ అసలు పీల్చవు, చక్కగా స్మూత్గా చాలా బాగుంటాయి. ఎన్ని కేజీల అరిసెలైనా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే ఈ అరిసెలు ప్రిపేర్ చేశానండి, ఎవరి హెల్ప్ లేకుండా. నాకైతే పెద్ద హార్డ్ ఏం అనిపించలేదు, ఈజీగా హ్యాపీగా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా ఆయిల్ నుంచి తీసిన తర్వాత కొంచెం జస్ట్ ప్రెస్ చేస్తే ఏమైనా ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే రిమూవ్ అయిపోతుంది. మరీ ఎక్కువగా ప్రెస్ చేసామనుకోండి గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయి అన్నమాట. సో లైట్గా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మట్టుకు ఒక 2-3 ఉంటే కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. డౌట్ లేకుండా, హడావిడి లేకుండా ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుంటే ఎన్ని కేజీల అరిసెలైనా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే అరిసెలు భలే టేస్టీగా వచ్చాయండి. పైన లైట్గా క్రిస్పీగా, లోపల స్మూత్గా చాలా బాగున్నాయి.
మీరు ఒకవేళ ప్రిపేర్ చేయాలనుకుంటే కనీసం ఒక ఇద్దరైనా ఉండండి మూకుడు దగ్గర. ఎందుకంటే ఒకళ్ళు ఫ్రై చేయొచ్చు, ఒకళ్ళేమో చలిమిడిని అరిసెల్లో ప్రిపేర్ చేయొచ్చు. అలా అయితే ఈజీగా ఉంటుందండి. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.